ఈ అనారోగ్యం చేసిందని మన హాస్పిటల్ పరిగెత్తాం, కానీ ఈ అనారోగ్యానికి కారణం ఏంటి? ఈ పంచభూతాలని మనం సమన్వయం చేసుకోలేకపోతున్నాం. ఐదు ఎలిమెంట్స్ తీసుకోవాలంటే పంచభూతాలని మొదటగా తీసుకోవాల్సింది భూమి. భూమి అంటే మన మట్టి మూకుడు ఉంటుందమ్మా, అంటే మట్టితో తయారైంది కాబట్టి భూమి. ఈ భూమి అంటే ఈ మూకుడు తీసుకొచ్చి దీనిలో వాటర్ పోస్తాం అమ్మా. వాటర్ పోసి మధ్యలో దీపారాధన కుంది పెట్టి దీపారాధన చేస్తాం. అంటే దీంట్లో ఏమొచ్చిందేమో భూమి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది, సెకండ్ ఎలిమెంట్ వాటర్ వచ్చేసింది, థర్డ్ ఎలిమెంట్ మన దీపారాధన వెలిగిస్తాం కదా, థర్డ్ ఎలిమెంట్స్ వచ్చింది. ఫోర్త్ ఎలిమెంట్ అంటే వాయువు, అంటే గాలి ఉంటేనే ఆక్సిజన్ ఉంటేనే ఆ దీపం వెలుగుతుందమ్మా. ఆల్రెడీ గాలి ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి 4 ఎలిమెంట్స్ వచ్చినాయమ్మా. ఈ ఫోకస్ అంతా ఆకాశానికి ఫోకస్ అవుతూ ఉంటుంది, దీపం పైకి చూస్తూ ఉంటుంది. ఈ స్పేస్ అంతా కూడా ఇట్లా స్పేస్కి చూస్తుంది కాబట్టి ఈ స్పేస్ కూడా మనకంతా ఆవరించి ఉంది కాబట్టి 5వ ఎలిమెంట్ కూడా దీంట్లో వచ్చేస్తుందమ్మా. ఈ 5 ఎలిమెంట్స్ని అంటే పంచభూతాలని మనం ఇక్కడ పెట్టుకుని ఎక్కడో కాదమ్మా, మన కళ్ళ ముందు మన ఇంటిలో మన దేవుడి ముందు పెట్టుకుని దీనికి దీపారాధన చేసి మనం నమస్కారం చేసుకుంటే పంచభూతాలకి మనం పూజ చేసినట్టు ప్రత్యక్షంగా. అంటే నువ్వుల నూనెతో చేయండి. రోజు ఉదయం దేవుని దగ్గర ఈశాన్యంలో, అంటే చాలా మంది అడుగుతున్నారమ్మా ఈ దీపం ఎక్కడ పెట్టాలి, ఆగ్నేయంలో పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలా, దీంట్లో ఉప్పు వేయాలా, అది ఇదని రకరకాలుగా అడుగుతున్నారు. ఏం అక్కర్లేదమ్మా, మట్టి మూకుడులో వాటర్ పోసి దాంట్లో దీపారాధన కుంది పెట్టి కొంచెం బరువు ఉన్న కుంది పెడితే ఆ నీళ్ళలో తేలకుండా ఉంటుందమ్మా. దాంట్లో నూనె మీరు ఆవు నెయ్యి వేయచ్చు, లేకపోతే నువ్వుల్లోనే వేయచ్చు. వేసి అది ఎంతసేపు వరకు వెలిగితే అంతసేపు వెలగనండి. తర్వాత ఈ సాయంత్రం కూడా చేయాలని అడుగుతారు. మీకు వీలైతే సాయంత్రం చేసుకోండి, లేకపోతే ఒక ఉదయం చేసి ఆపేసేయండి. మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు దేవుడి దగ్గర వెలిగించండి. దేవుడి దగ్గర కొంతమంది అడుగుతున్నారు దీపారాధన మేము ఆల్రెడీ చేస్తున్నాం కదండి, అది కాకుండా ఇది చేసి మేము ఆల్రెడీ 2 దీపారాధన వెలిగిస్తాం, మళ్ళీ ఇది 3వ దీపం అవుతుంది కదా. అట్లా 3వ దీపం అయినా 5వ దీపం అయినా మనకు వచ్చే నష్టం లేదమ్మా. ఈ మన పంచభూతాలకి అంటే 5 పంచభూతాలు అంటే 5 కదా, 5 ఒత్తులు విడివిడిగా అయినా మీరు చేయొచ్చు, 5 దీపాలు వెలిగించవచ్చు. లేదా 5 ఒత్తులు కలిపి ఒకటే దీపంగా చేసి ఒకటే దీపం వెలిగించవచ్చు. అట్లా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. అందరికీ చాలా పరిష్కార మార్గాలు దొరికినాయి. నేను కూడా నిత్యం చేస్తానమ్మా. నేను ఇట్లా బయట ఊర్లో వచ్చినప్పుడు మాత్రం చేయలేం, కానీ నేను ఇంటి దగ్గర ఉంటే ఆ దీపారాధన చేసి నేను బయటకు వస్తానమ్మా. అది చేసిన తర్వాత నా లైఫ్ స్టైల్ కూడా మారిందమ్మా.